అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పునరుద్ధరించి రుణాలు మంజూరు చేస్తా. గిరిజన అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తా. ఐటీడీఏకు నిధులు మంజూరు చేస్తా. వలసలను నిరోధించడానికి పరిశ్రమలు ఇప్పుడు డౌట్ వచ్చింది. జగన్ గారు పడుకుంటే కళలో కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, కానీ వాళ్ళు ఒక్క మాట చెప్పి మిమ్మల్ని అందరినీ మోసగిచ్చారు. మేము వస్తే తెలుగుదేశం కన్నా డబుల్ పని చేస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేయడం జరిగింది ఆ రోజు. మరి ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుద్ది. నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినమ్మటే మనకు ఎల్లుగొండ జలాలు మన మొగులపల్లి దాకా పారిచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిని ఈ సమాముఖంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే తగిన ఎస్టీలతోటే నాకు ముఖ్యంగా పరిచయం. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ చాలా మంది గతించారు, కానీ వాళ్ళ పిల్లలందరూ రేపు తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారని ఆశిస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనవి. పకड़ा पकड़ा మూడేళ్ళలో చదువుతుంది. మూడేళ్ళలో ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర లేకుండా తిరిగి నాయకుడు నేను ఇంతవరకు చూడలేదు. నేను ఎంతో మంది నాయకులు తీసుకొచ్చాను, డేవిడ్ రాజుని, అజితారావుని. వాళ్ళందరూ ఎక్కడ పోయారో ఏం చేశారో నేను చెప్పాల్సిన పని లేదు. అది మనకు అప్రస్తుతం. ఒకే ఒక నాయకుడు మూడు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఒక సాధారణ కార్యకర్తగా, ఒక కార్మికుడుగా, ఒక రైతు కూలీల్లో ఎంత చేస్తారో అంత చక్కగా పనిచేసి ఈరోజు మన ముందుకు రావడం చాలా సంతోషం. మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో దిగిన దగ్గర నుంచి విజయం తప్పితే అపజయం ఎరగడం ఎలక్షన్ బాబు గారు గుర్తుంచుకోండి. అయితే వెళ్ళడం మన అందరికీ అందుబాటులో ఉండి, కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండి, కార్యకర్తల క్షేమమే తన జీవనం అని అనుకునే బతికే వ్యక్తి ఎలక్షన్ బాబు గారు. నేను ఆయన్ని తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చాను. సంతోషంగా ఉన్నాను. నేను చాలా ఎలక్షన్ చూశాను. తెలుగుదేశానికి ఇప్పుడున్న ప్రజల్లో ఆదరణ ఎప్పుడూ లేదు, రాబోయేది ఇప్పుడున్న ఆదరణ ఎప్పుడూ లేదు. తను వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు ప్రతి ఊరు, కొన్ని ఊళ్ళు నేను 50 ఏళ్ళ నుంచి ఉన్న నేనే, కొన్ని ఊళ్ళు బాగాలేదు, ప్రతి ఊరు గంది సొంది అన్నీ తిరిగి
ప్రతి కార్యకర్తను పలికించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎలక్షన్ బాబు గారు. ఛానల్ కానీ ఏదైనా కూడా సొంత నిధులతో చేస్తున్న ఏకైక వ్యక్తి ఎలక్షన్ బాబు గారు. ఏదో మీరు అనుకుంటారు, నిన్న వైసీపీ వాళ్ళు ఒక నాయకుడిని తీసుకొచ్చారు, చంద్రశేఖర్ అని. ఆయన వచ్చి ఒక నెల అయిందేమో. నిన్న అంటే వాళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో నేను చూద్దాం. నిన్న వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు నామినేషన్ అప్పుడు. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు? గిద్దలూరు, ఖమ్మం, మార్కాపురం, కనిగిరి. ఎంత సిగ్గుసేట ఒకసారి ఆలోచించుకోండి. ఈ నామినేషన్కి జనం లేక ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. నేను హాస్పిటల్లో బయట కూర్చొని వెళ్ళేటప్పుడు చాలామంది బియ్య బస్తాలు భుజాన్ని వేసుకొని బియ్య బస్తాలు తీసుకెళ్లేవాళ్ళు, అన్నం కొండలు తీసుకెళ్లేవాళ్ళు, సాంబార్ గిన్నెలు తీసుకెళ్లేవాళ్ళు. ఎంత అట్టర్ ఫైనర్ ఒకసారి చూసుకోండి. కార్యకర్తలు ఎవరైనా వచ్చిన వాళ్ళు, భోజనానికి వచ్చిన వాళ్ళు బస్తాలు గిస్తాలు బియ్యం గియ్యం సాంబార్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాను. నిజమైన కార్యకర్తలు ఆ పని ఎప్పుడు చేయరు. తెలుగుదేశంలో నిజమైన కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి పనులు ఎప్పుడు మన జీవితంలో కూడా చేయండి. కనుక రాబోయే టైంలో అందరూ గట్టిగా పనిచేయాలి. తెలుగుదేశం వచ్చేది చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే అయ్యేది ఎలక్షన్ బాబు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై ఎలక్షన్ బాబు.